రే ఆ బస్తాను తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారి ఇంటికి తొందర పంపి. అలాగేనయ్యా. ఆడ బయలుదేరావు? కాలేజీకి. కాలేజీకి వెళ్ళి లక్షణం ఇది చేతిలో పుస్తకాలి భుజానా సొక్క ఏంట్రా? పైగా నీ సైకిల్ వదిలేసి నా సైకిల్ అడ్డుపోతున్నావు. అడుగుతున్నదే నిన్నే. అమ్మా వీడు పొద్దున్నే లేచి తొక్కకూడదు ఏమైనా తొక్కాడంటావా? ఏమో మరి కొండనాలకి మందేస్తే ఉన్న నాలకి ఊడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడురా. నిన్నటి నుంచి అట్టా ఉన్నాడా? రారావు ఏం వేసుకున్నావు? ఏమైందిరా వీడికి? లక్ష్మి స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను. ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని అలజడి, సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం పుట్టుకొచ్చాయి. లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణక్షణం పెరగసాగింది. ఏమిటయ్యా ఈ రాత? బ్రహ్మరాతలా ఉంది. లక్ష్మి ఎక్కడ? నాకు తెలీదు. రోజు మీరు కలిసే కదా వచ్చేది? వస్తానని చెప్పింది కానీ ఈ రోజు రాలేదు. అర్థం అవ్వకపోతే అడగాలయ్యా. అంతా నా కంఠసాక్షేనా? నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి. తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది. ఏమైంది? లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించసాగింది. వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు? ఏంటిది? 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాట. అది వాళ్ళ అన్నకి తెలిసి వాడిని అడ్డంగా నరికేశారు. అందుకే బిట్వీన్ 14 to 18 ఈజ్ ది డేంజరస్ ఏజ్ అన్నారు మన పెద్దలు. ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెడగొట్టినా తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే. అవును మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు? పొద్దు పొడిచిన దగ్గర నుంచి మన యువతని మన చుట్టూ ఉన్న సమాజం ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి. మనం చేసిన తప్పుల్ని మరొకరి మీదకి నెట్టడం ఎందుకు? మీరెన్నైనా చెప్పండి మాస్టారు. వాడి నిండి జీవితాన్ని చేతులా నాశనం చేసుకున్నాడు. నిజమేనమ్మా. పాపం వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు. అవును మరి. వండర్ఫుల్ ఐడియా. మారుభంగ పర్వంలో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు. టీఆర్పీ రేట్ సాధారణ పెరుగుతుంది. మా బీపీ రేటు సర్ర పెరిగిపోతుంది. నువ్వు ఆపవమ్మా. చాలే ఊరుకో తల్లి. తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సిన పోయి. అరే పండు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. నా మరదలు మీరు చెయ్యేస్తావా? ఇంకోసారి మా లక్ష్మి వైపు కన్నెత్తి చూసావు కాల్చడానికి నీ శవం కూడా మిగలదు. జాగ్రత్త. నీ మనోడు నాకెంత గొప్ప పేరు తెచ్చాడో చూసావమ్మా. మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు. నిలబెట్టాడు. పరువు బాగా నిలబెట్టాడు. మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా. ఏంటయ్యా ఏంటిది? చూడక చూడక గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే 10 మందిలో మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా? నేను బతకను, నేను చచ్చిపోతాను. నేను బతకను, నేను చచ్చిపోతాను. మన ఇంటి పరువు బాగా పెట్టాడమ్మా.
నువ్వు ఇక్కడున్నావా? చంపావు పో. నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను, తిరగలేక చచ్చిపోతున్నాను అనుకో. ఏ ప్రిన్సిపాల్ గారు నిన్ను ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు. నేను కనపడలేదు, నేను చెప్పు. అయ్యో బాబోయ్, ఆయన అసలే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. అది కాదు, నేను చెప్పేది విను. నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. మందుకు నేను డబ్బులు ఇస్తాను, ప్లీజ్. మందానా బొందా, ముందు రావయ్యా బాబు. ఏమిటోరండి, ఎందుకనే మారిపోయాడో అర్థం కావట్లేదు. నేను అదే అనుకుంటున్నాను. రామయ్యారా? నమస్కారం. ఎందుకయ్యా దొంగ నమస్కారాలు? నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరు ఇంకా కళ్ళలో అంటున్నారు, నేను మామూలుగా కూడా ఊహించలేదు. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. వాట్ హ్యాపెన్ టు యు? చూడు భాను, వాను కాదు సీను. ఏదో ఒకటి లేవయ్యా. చూడు సీను, సిన్సియర్ స్టూడెంట్వి నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా? మాస్టర్ అది అదే నేను అడుగుతోంది. ఈ నెలలో క్యాంపుకి వెళ్ళాలన్న విషయం మర్చిపోయావా? పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి. ఈ సంవత్సరం ఏమైంది నీకు? అంటే సరే సరే, సంజాయిషీలు వద్దు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే. లక్ష్మి ఇంకా రాలేదంటే. అయ్యో, వాడు మాత్రం బస్ ఎక్కడ కింద నిలబడి ఏం చేస్తున్నాడు రా? వెళ్ళి పిలవండి రా. నువ్వేం చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నాను రా. పిలవరా సీను. బస్ ఎక్కరా? లెక్చరర్స్ కూడా ఎక్కేశారా? ఎంతసేపు రా బావా, ఎక్కరా? రే రే, నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? బస్ ఎక్కరా? విజయ్, నువ్వు కూర్చోమ్మా. మా తెలుసులే. దివ్య ప్లీజ్ రా. కూర్చో, నువ్వు నీ పని రా. లక్ష్మి, నువ్వు కాలేజీకి రాపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ రోజు నువ్వు చేసింది ఎంత పిచ్చి పని తెలుసా? తర్వాత తెలిసింది లక్ష్మి. అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా, చెప్పేదా కాగలేవా? అసలు ఏం జరిగిందంటే, కాయల్ని లెక్క చేసి కొట్లో వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి, చిన్నమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి ఏం మాట్లాడవు? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా అమ్మా, చెల్లైకి జ్వరంగా ఉందమ్మా. అమ్మా అలా వచ్చింది, డాక్టర్ గారు వస్తా అన్నారమ్మా. డాక్టర్ గారు ఎందుకండి, ఈ కషాయం తాగితే తగ్గిపోతుంది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోకా ఉందా? రండి సార్. దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా తోటకెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. మీరు కూడా దండం పెట్టుకుని వచ్చిన మంత్రం చదువుకోండి అయ్యా. పుణ్యం మంత్రం నేను చదువుతాం, సరే ఆయనకే వచ్చు చదవడం. ఏ చిరంజీవి అనుకుంటాను. అమ్మో, అనగానే మంచి మంచి ఫోటోలు వస్తాయి. రా, నా మాట వింటారా? పదండి. అమ్మో, వీళ్ళిద్దరే. అబ్బా, ఎలా రే రామకృష్ణ, అదిగోరా నీ గర్ల్ ఫ్రెండ్. దాని ఏం కావాలి కనుక్కో. సీను, ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే, ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం. అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే, ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి, తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను.
తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా. కలిసిన వేళ కలలు కనులు కలిసిన వేళ కలలు చూపులోన కొరడాలు కసిరేపు సాముగరిడి వయసే ఉరికి సొగసే దొరికి వనవేసే తీపి వగలు వచ్చే మురిపాలు ముడులు విప్పితేలే అంత అచ్చొచ్చే అధరాలు అడిగే చెమరింత అరవిచ్చే అందాలు పురులు విప్పితే పులకింత కలిసొచ్చే కలహాలు కలలో కవిత. ఇది పెదవుల పిలుపుల పెరపెర తొలి మధువుల చదువుల బడిలో ఇక తలుపుల తలుపులు తెరవరా పులుపు పలుకు తడుకు బెడుకు చెలరేగుతున్న సడిలో కాముడికే కబురెడదాం కామసూత్రమే నేర్పిద్దాం కౌగిలికే పలుపెడదాం కసిగా జతకడదాం ఇప్పుడికే సెలవిద్దాం పొత్తులనే కలిపేద్దాం హద్దులనే చెరిపేద్దాం ఏదో చేసేద్దాం ఇది చిటకుడు పరుగుల చిలకర ఈ చిటకుడి కులుకులు కదరా ఇది నడుపుడు తరగని మెలికరా ఆ సొగసు చేయబడిరా తన వేడిన మనసే కదవా తన కామరాజా కనులు కలిసిన వేళ కలలు ఒళ్ళు మురిసిన వేళ సెగలంబో సెగలు చూపులోన కొరడాలు కసిరేపు సాముగరిడి ముదిమాపులాన్న సరదాలు ముది కంట నొక్కు సరసాలు వయసే ఉరికి సొగసే దానికి వనవేసే తీపి వగలు రే ఇక్కడ ఏం చేస్తున్నారా? చూస్తున్నాను సార్, ఈ కోట చూస్తున్నాను. సీను రా ఎక్కడికి? రా చెప్తాను. సీను రిసప్నుకి రాణి నడక మార్చారంటే స్టైలా? ఏంటున్నాయా నాకే తెలియదు. స్టేజ్ లో ఉంది. సరస్వతి. సరస్వతి వేదిక. మరి ఆ పచ్చడి బండి ఏంటి సార్? ఏయ్, ఆ బండ గురించి మాట్లాడుతున్నారు. అది ఈయనకి తెలియదు. ఏయ్, అది పచ్చడి బండ కాదురా, అది గంధం వరగదీసే సన్ని కళ్ళు రాయి. దీంతో గంధం వరకు తీసేవారా? దేని సార్? అవునురా, తప్పుకోండి. దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు నన్ను రాసేవాడు. అనుకున్నా. అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవాడు. ఆహా గురువు గారు, ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగమూడు వచ్చేస్తుంది. ఏయ్. చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు ప్రదర్శన అవుతుంది, పోరా. ఇప్పుడు పెట్టుకుంటే ఏమండి, వాడు మీ శిష్యుడే కాదనకండి. సైకిల్ లేదు కదా. ఒరేయ్, మీ ఇష్టం వచ్చిన సార్లు తిరుగు. ఆహా, గురువు గారు!
గురు భక్తి మండ ఇప్పుడే ప్రదక్షిణ రా ఎటువంటి టైంలో తప్పుకోండి ఫోటో రామకృష్ణ నీ గురుభక్తిని తనివి తీరా నేను కూడా అనిపిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచేవారు. మిస్టర్ దద్దోజనం, ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళో ఓసిన ఫిలాంతర పగడి ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా. మిస్టర్ జంగల్ మే మంగల్, నా భాష నువ్వు అర్థం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవారు. నిలబెట్టా ఐ మీన్ కామిని? మహారాణి గారు ఇలా నుంచోడుంటే మహారాజు గారు విషయాలు చూపిస్తారు. ప్రేమిస్తూ గీసేవాళ్ళు, గీస్తూ ప్రేమించేవాడు. మరి ఇక్కడ గోగుతూ చేస్తున్నాడేంటి? పోగొట్టలేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను, చూడండి. గవర్రాజు! కావేరియా? ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండు కేరళలో ఉంది. మీలో ఎవరన్నా ట్రైల్ వేస్తారా? ఎందుకు చేస్తాం? కుమార్! ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వేరే ప్లేస్కి వెళ్దాం, పదండి. ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడీ, మూవ్ మూవ్ మూవ్. అలాగే. చలో చలో. ఏంటి సీను, ఇది సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తోంది. ఉన్నా కదా రా. వాళ్ళంతా అసైన్మెంట్ వీటి తీసుకొచ్చారేంటి? మరి రా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరో సంగతి మనకెందుకు, గౌరవ్ చెప్పింది విన్నావు కదా. ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి! మళ్ళీ పిలు. లక్ష్మి! హే దొంగ! ఏ నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు లక్ష్మి, ఇష్టం ఉందా లేదా? చెప్పు లక్ష్మి. భాస్కర్ భాస్కర్, మన పేర్లు ట్రై చేస్తాం. అలాగే చూసి. గురుగారు గురుగారు, ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేసేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? ఆహా, అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం, మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి. మదన గోపాల్! మీ మిసెస్ పేరు అవినేశ్వరియా? కాదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలువు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తే వినండి. సుబ్బారావు! మీ ఆవిడ పేరు పగజలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? What? అదేం లేదు. కుంటుకు 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 కంటకనైన కుంటుకనైన కుంటుగర్రు ఇంటికి వంటకే వంటతే గుంటుకులే ఇంటిని చుంటుకులేంటదా కొట్టై పట్టశా కంటనలోనే గుంటుకు నింటిచా ఇంటిని రొట్టెల చుంటుసే కంటన కంటశా కంటంగు తంటలు గిటలు కుంటుశా అక్కో ఆజా చోలా సామన్ బహకే ఆకో బుజాగా ఓ పరిషా సర్దుకోండి అందరూనే. వాళ్ళు బాగానే సర్దుకుంటారు, నువ్వే చెడగొడుతున్నావు వాళ్ళని. పద పద. కామిని మేడం ఎక్కేసిందిగా, మీరు రండి. ఎక్కించింది మేమే కదా బాబు. గవర్రాజుని మర్చిపోకండి. దెబ్బలు తగిలాయా? పర్వాలేదండి, తగలేదు. రా, హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి, మీ ఇల్లు ఎక్కడరా? ఇక్కడేనండి. రా, ఇటు దగ్గర నుంచి వెళ్తారా? సార్, అదే మా ఇల్లు. అదా? అయ్యా తవరా. అమ్మమ్మా, నమస్కారం అయ్యా. శాంతమ్మా, అయ్యా, ఈ అబ్బాయి నీ మనోడా?
అవునయ్యా. 6 నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరోజులు వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చుగా. నన్ను క్షమించయ్యా. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు? చెప్పు. శాంతమ్మా, తమరా? నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అయ్యా, కడుపు పోవడానికి మంది మండి, బిడ్డ బాగా ఎదగడానికి మంది ఇచ్చినప్పుడు డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచేయ నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు. నన్ను క్షమించండి అయ్యా. ఛై! నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే. అయ్యా, తమరు క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా. అందుకే ఆనందం ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చూస్తావు. అయ్యా అయ్యా, అంత మాట అనకండి అయ్యా. ఇప్పటికే సమయం మించిపోయిందయ్యా. ఇప్పుడు ఏం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా. నా మాట వినండి అయ్యా, చాలా ప్రమాదం అయ్యా. సీతాపతి, సీతాపతి! ఏం నాన్నగారు? అల్లుడు ఉన్నాడా? లేదు నాన్నగారు, చెల్లెలు క్యాంపింగ్ చేస్తుంటే తీసుకురావడానికి లేదు. ఎందుకు వెళ్ళాడు? తను రాలేదా? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ మధ్య లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు. ఏమైంది నాన్నగారు, అదోలా ఉన్నారు? ఏం లేదమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్ నాన్నగారు. ఏమ్మా, క్యాంపు బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్నగారు. ఆహా. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. తీసుకెళ్ళి. రావే. ఏక ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అల్లుడు గారు, రాత్రి భోంచేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి. మావయ్య గారు రమ్మన్నారు. నమ్మక ద్రోహి! నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుతుంటున్న నిన్ను అల్లుని చేసుకుని అందరం ఎక్కిస్తే నాకు ఇంత ద్రోహం చేస్తావా? తల్లి కావాలని తప్పించే నా పెద్ద ఆశ అడిగేసి చేస్తావా? కట్టుకున్న భార్య కడుపు చెట్టు పెడతావా? నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు, హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మినందుకు మమ్మల్ని నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య? ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియనివి చెప్పాలిగా. నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా? నీ చిన్న కూతురు కోసం. రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓటో ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెర్రి వెంగళపనా? నీ పెద్ద కూతుని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా. ఈ దేశంలో ఆడవాళ్ళ నోకు తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మావయ్య. మంచి వాళ్ళ నటించి మంచి వాళ్ళని నా ముఖం మీద ఏమైనా రాసిందా? నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు. నీచుడా, నిన్ను కొడుగ్గా చూసుకున్నా కదరా. కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా. ఇప్పుడు కనుక ఇస్తానంటున్నావు, అది అప్పుడు అడిగి ఇచ్చుండేవాడు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులోనే అనుభవించాలి. అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడే సెటిల్ చేయాలి. చెన్నై గారు, చెన్నై గారు, పెద్దయ్య గారు చచ్చిపోయారు బాబు. అయ్యయ్యో, సుమతి, అయ్య గారు. ఏవి తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కొండంత దేవుడే లేనప్పుడు నేనేమైపోతాయే అమ్మా. అది
ఈ రోజు పేపర్ లో హెడ్లైన్స్ చూసావా? మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు. ఈ అబ్బా ప్రపంచం మొత్తానికి రాత్రి తెలుసు. పడిపోయింది. హలో, ఎస్, యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ? పిల్లల బస్సా? డ్రైవర్ బడి తిప్పు. హలో, ఎస్పీ గారా? కంగ్రాచులేషన్స్, వాట్ యు హావ్ డన్ ఇస్ ఫ్యాంటాస్టిక్. నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా 30 మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను. నీలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు, స్టేట్కే గర్వకారణం. అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చని నువ్వు ప్రూవ్ చేశావు. నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి రా, నేను హెల్ప్ చేస్తాను. నీ పేరేంటి బాబు? శ్రీనివాసం. కంగ్రాచులేషన్స్ శ్రీను. థ్యాంక్ యూ. నీకేం కాలేదు కదా? బాగానే ఉన్నా. అదిగో ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నా మనోడి మీదే. అరే అబ్బి, అలాగే నించో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, టీవీ దిష్టి, టీవీ చూసిన వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి, అందరి దిష్టి పోవాలి. దీని మీద ఉమ్మరా. ఏంటి ఇదంతలే? ఉమ్మరా. వెళ్ళు 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 వెళ్ళు. చూసావరా నా మనవడి ఎంత ఘనకార్యం చేశాడో? నేను ఎప్పుడో చెప్పాను కదరా, నా మనవడే మన వంశం పేరు నిలబడతాడని. ఇప్పుడైనా నవ్వరా? పరీక్షలో పాస్ అవ్వమని చెప్పు, అప్పుడు బాగా నవ్వుతాలే. మాస్టరు, నమస్కారం మాస్టరు. మాస్టరు, ఈరోజు నా పుట్టినరోజు. నన్ను ఆశీర్వదించాలి మాస్టరు. అదేంటి మాస్టరు, నేను కొత్తగా నిలబడిపోయారు? అదే నాకు నేను స్వయంగా సైకిల్ కింద పడితే ఎట్లా ఉంటుందో చూద్దాం అనిపించిందిరా, అందుకే పడ్డాను. అమ్మో, అరే అట్లా కాదు కానీ రోజు నువ్వు సైకిల్ మీద రావడం, నన్ను చూసి చేతులెత్తి దండం పెట్టడం, సైకిల్ నా మీద పడడం, ఇదేం బాగలేదు. కానీ రేపు ఒక లారీ వేసుకుంటారు, నన్ను చూసి 2 చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం సారను, లారీ నా మీద నుంచి వెళ్ళిపోతుంది, తేడా వదిలిపోతుంది. అలాగే సార్. ఎక్కడికి రా? లారీ జరగండి. లక్ష్మి, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఏంటిది? ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు? అదే ఆలోచిస్తుంటే మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది. నా మాట విని రా, వెళ్దాం. రా లక్ష్మి, ప్లీజ్ రా.
పొలం దాకా వెళ్ళొస్తానమ్మా. లక్ష్మి అమ్మా అమ్మా ఇట్లా ఇట్లా ఇట్లా, ఇట్లా. ఏమైంది? అటు చూడు అటు చూడు. నేను చూస్తున్నది నిజమా కలా? ఒకసారి నన్ను గిలి 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 గిలి. నిజమే, అరిచి గేట్న అటుపుల తీసి పెట్టేవాడు కాదు. ఈ ఆలి ఇంత బుద్ధి వచ్చింది ఏంటి వీడికి? ఒరే అబ్బి, నవ్విన నాపు చేయనే పండిందని నువ్వే చూస్తున్నావుగా, వాడిని ఎందుకు ఆడిపోసుకుంటావు? అమ్మా ఆడు ఎప్పుడు ఇట్టా ఉంటే నేను ఎందుకమ్మా అని తిడతాను. ఆడు ఇట్టా ఉండాలన్నది కదమ్మా నా ఆశ. అన్నా అసలు యాక్షన్ చేసేవాడు కాదు, ఇవాళ ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? నన్ను ఫాలో అవుతున్నావా? నా కళ్ళల్లో గుండెల్లో నిండు ఇంత అబ్బాయి గారు ఇవాళ చాలా జోరుగా ఉన్నారు. అమ్మాయి గారు జోడీ దొరికింది కదా. నిజం లక్ష్మి, నీతో స్నేహం నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండు అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. బాగా చేస్తున్నాడు, నేను మళ్ళీ కలుస్తాను. లక్ష్మి నీతో లక్ష్మి బావా. లక్ష్మి ఎక్కువ లేదు బావా, ఫ్రెండ్స్ తో కబుర్లు కాలేజీలో చెప్పుకున్న కబుర్లు చాలు, బైక్ ఎక్కువ. నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరే. ఆ మాత్రం ఆగలేవా? ఎందుకంత తొందర? లేదు బావా, ఫ్రెండ్స్ రమ్మంటేను. ఇంకెప్పుడు అలా చేయకు. నీ మీద ఏగ వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బబ్బా, ఎప్పుడు ఈ కంకర్ రోడ్డు మీద తీసుకెళ్తావేం బావా? మన ఊరికి ఇది దగ్గరతో. బావా మెల్లిగా వెళ్ళండి బావా. అదే రోడ్డు బాలేదు, నన్ను గట్టిగా పట్టు. పట్టుకో. బావా బైక్ ఆపు. బావా ఆపు. బావా ఆపు నానా. ఏంటి లక్ష్మి, ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తా. అదేంటి మధ్యలో దిగేసి బస్ అంటున్నా? అదంతే, నువ్వు వెళ్ళు. గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. థామస్ అల్వా ఎడిసన్ బలువుని కనిపెట్టాడు. సార్ ఆయన మర్చిపోయారు సార్. ఎవరు నాన్న? జేమ్స్ కెమెరూన్ సార్. ఆయన ఏం కనిపెట్టాడు? టైటానిక్ సినిమా సార్. నిన్ను కనిపెట్టిన వాళ్ళు అనాలరా? ఈ కామెడీలు వద్దమ్మా. మీకు ముందుంది ముసళ్ళ పండుగ, యాన్యువల్ ఎగ్జామ్స్. మీ భవిష్యత్తు ఒక టర్నింగ్ పాయింట్. ఎప్పటి వరకు కలిసి ఆడుకున్నారో పాడుకున్నారో, మీ టైం యూజ్ చేసుకున్నారో మిస్యూజ్ చేసుకున్నారు. కానీ ఈ టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే పైకి వస్తారు, లేకపోతే పాపర్లు అయిపోతారు. ఒక్కసారి స్టడీస్ మీద శ్రద్ధ పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద. నువ్వు అదృష్టవంతురాలివే. అమ్మ రాజేశ్వరి, నేను ఇక్కడ మాట్లాడుతున్నా నీ సోద నీదేనా? పరీక్షల్లో ఫెయిల్ అయ్యావనుకో టీవీ సీరియల్ చూస్తూ గడపాల్సి వద్ది. మట్టెల సవ్వాడి అనుకుంటూ తిరగాలి. లక్ష్మి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకో. ఇక్కడ కాదు, వేరే చోట. అక్కడ ఎవరు ఉండకూడదు. ఎక్కడ? చెప్తా, నాకు కంగారు పడతా. సీను, ఇలా రా, మాట. సుబ్బారావు మాస్టర్ పిలుస్తున్నాడు. నీ పని ప్రవేశ్ వెళ్ళు. రావయా మాస్టర్. బతకలేక బడి పంతులు అంటారు. అవునండి. కూడా బతకలేకపోతున్నాడు. ఎవరన్నారు? ఈయనే. ఇదేనా? ఇంకా నేను వస్తాను మాస్టర్. నువ్వు రావయా. Hey!
టైం అవుతున్న కాలేజ్కి ఎవరు రాలేదు మనం తప్ప. ఏమోనే పండిత్, ఇవాళ కాలేజ్కి హాలిడేనా? నీకు ఇంకా తెలియదా అమ్మా? సీన్ ఎవరో కొట్టారట, హాస్పిటల్లో ఉన్నాడు, చూడ్డానికి వెళ్ళారంతా. అతను డిస్టర్బ్ చేయకండి, నడవండి. ఐ విష్ యూ స్పీడీ రికవరీ. సరే మాట్లాడు. ఏందయ్యా జాగ్రత్త సీను. సారీ. నొప్పిగా ఉందా? నేను చూసాక తగ్గిందిలే. అసలు నేను కొట్టే అవసరం ఎవరికుంటుంది? ఎవరికుంటుంది? మనతో కొట్టించుకున్న వాళ్ళకి ఉంటుంది. అంటే ఆ రోజు నీతో గొడవ పడ్డానికి వచ్చిన వాళ్ళని మన వాళ్ళందరం కలిసి కొట్టాం కదా, వాళ్ళకి నేను ఒంటరిగా దొరికాను, పగ తీర్చుకున్నారు అంతే. అంతే అని అంత తేలిక చెప్పావేంటి? మరి ఎలా చెప్పాలి? లక్ష్మి గొడవ జరిగింది అని విలన్ల బేస్ వాయిస్ లో చెప్పనా? నీకు నవ్వులాటుగానే ఉంటుంది. నా వల్ల నీకు ఇలా జరిగినందుకు నాకెంత బాధగా ఉందో తెలుసా? నీ వల్ల నాకేం జరిగినా పర్వాలేదు లక్ష్మి. ఒంటి మీద ఇన్నేళ్ళు వచ్చి మగాడికి ముద్దు ఎక్కడ పెట్టాలో తెలీదా? ముద్దు. సో టు డిక్రీస్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఇమేజెస్ ఆఫ్ ది పార్టికల్స్. ఏంట్రా చెప్పరా, నిలబడతావే? మీరు ఈ నోటీస్ చదవండి సార్. పాఠం నువ్వు చెప్తావా? In view of the university examinations, preparation holidays are declared from the 25th of this month. Students are advised to prepare well and pass the examinations with flying colors. చప్పట్లు కొట్టరా మరి దీనికి? సరే నువ్వు వెళ్ళు. అంచేత మీరు ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మీరు చదువుకున్న కాలేజీకి, మీ తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పిన గురువుకి, అంటే నాకు మాట్లాడరే మంచి పేరు తీసుకురండి. అరే రాంబాబు, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారా? కొత్త పందాల గురించి ఆలోచిస్తున్నా. సార్ నమస్కారం. బొత్తిగా నల్లబూస అయిపోయావు. ఒరే, ఇంతకాలం బెట్లేసి నా దగ్గర లాగిన డబ్బులంతా ఒక్క బెట్టతో లాగేస్తాను. వెయ్యరా. ఎందుకులేండి, వెయ్యరా. లోకంలో ఎంత డబ్బు ఇచ్చినా దొరకంది ఏంటి మాస్టర్? డెబ్బై పోయావు. ఎడారిలో నీళ్లు కాదు మాస్టర్, తల్లి ప్రేమ. అబ్బా, బళ్ళి దెబ్బ కొట్టావురా. ఇదిగో ఈ 100 తీసుకో. వద్దు మాస్టర్, ఏ పందెం గెలిచి మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం నాకు ఇంకా లేదు మాస్టర్. అదేంట్రా? చావు బతుకుల పందెంలో అమ్మను పోగొట్టుకున్న అనాథనైపోయాడు మాస్టర్. ఒరే, 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 ఒరే. ఏడవకురా. నీ పరిస్థితి తెలిసే పన్నులో ఓడిపోతూ నీకు డబ్బులు ఇచ్చాను. అది మంచి పనికి ఉపయోగపడుతుంది కదా. మాస్టర్, పిల్లలు లేని నాకు మీరంతా దేవుడిచ్చిన పిల్లలరా. నీకు తల్లి లేని లోటు తీర్చలేకపోయినా తండ్రి లేని లోటు తీరుస్తాను రా. ఇక్కడ నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉండు. నీకెవరు లేరనుకో, నేనున్నాను రా. అది కాదండి, లక్ష్మి పెళ్లికి ఇప్పుడు తొందరే ఉంది. చదువు పూర్తయ్యాక ఆలోచిద్దాం వదిన గారు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేండి. పెళ్లి కాస్త ముందుగానే వస్తాం. అందరిని అడిగాను చెప్పండి. వస్తాం బాబు. వెళ్ళరండి. లక్ష్మి ఎక్కడికి? కాలేజ్కి బావా. కాలేజ్గా? ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసారుగా? ఇచ్చారు బావా, కానీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకుందామని. హాలిడేస్ ఇచ్చిన తర్వాత లైబ్రరీ ఉంటుందా? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామని. నీకేం కావాలన్నా నాతో చెప్పు, అన్ని ఇంటికి తెప్పిస్తాను. వెళ్ళు. వెళ్ళావు. రే బా, నీకేం కావాలన్నా మేము అంతా ఉన్నాం. ధైర్యంగా ఉండు, బాగా చదువుకో. బాగా వస్తావరా? సార్. బాయ్ రా. ఏంట్రా నువ్వు ఇంకా డల్గా ఉంటావు? హ్యాపీగా ఉండరా? సార్. రే వస్తావరా? ఏంట్రా ఇంత డల్ అయిపోయాడు?
నువ్వు చేసే కరాటే లాగుందా ఇట్రా. ఏంటి నీకు రాయుడు గారు ఇల్లు తెలుసు కదా, తెలుసు. అక్కడ లక్ష్మి ఉంటది. ఈ పుస్తకం ఇచ్చేసిరా. నేనేమను వెళ్ళరా నాన్న, ప్లీజ్ రా. నేను చదువుకోవాలి. ఒరే నీ చదువు నేను చదివి పెడతాను నాన్న, వెళ్ళరా. ఏంటి నేను వెళ్ళండి వెళ్ళరా. ఒరే ప్లీజ్ రా, ఇట్రా. సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా. ఓకే సరే నీ కోసం వెళ్తున్నాను. అంత మాట ఉన్న తర్వాత ఆడు ఇంకా బతికే ఉన్నాడా? రేయ్ నిన్ను ఊరుకో, నా వారి సంగతి నేను చూస్తా. రాయ్ ఎక్కడికి? ఈ నోట్స్ మా జ్యోతక్క లక్ష్మికి ఇచ్చి రమ్మంది. ఇలా నేను ఇస్తా. వద్దండి, నన్నే ఇచ్చి రమ్మంది. ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అంట, పోతే మళ్ళీ రాసుకోలేనంది. నేను ఇస్తానని చెప్పానుగా, ఇవరా. కెమిస్ట్రీయా? ఏంటి లక్ష్మికి బుక్ ఇచ్చావా? ఇచ్చాను. లక్ష్మికి కాదు, అంకుల్ కి. అంకుల్కి ఎందుకు ఇచ్చావు? ఏమో తనే తీసుకున్నాడు. బుక్ మొత్తం బాగా చదువుతున్నాడు. అవును. ఏమండి, ఓసారి ఇలా వస్తారా? రమ్మంటుంటే. ఇదిగో లక్ష్మి, ఏంటి బాబా? నీ ఫ్రెండ్ జ్యోతట నోట్స్ పంపించింది. పనిలో ఉన్నాను, అక్కడ పెట్టు. లక్ష్మి, నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకోవటం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. లక్ష్మి, ఇప్పుడే చెప్తున్నాను, టైంకి పోంచి పిండి వంటలు అల్మార్లో పెట్టాను, కాల్సినప్పుడు తలుపులు వేసుకొని జాగ్రత్తగా చదువుకో. చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా, రేపు పొద్దున్నే వచ్చేస్తాం, సరేనా? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లనా, నాకు అన్ని తెలుసు. ఓకే, అలాగే. చిన్నపిల్లలు కాదు కాబట్టే చెప్తున్నావు. నీ చదువుకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎవరిని రావద్దన్నా. జాగ్రత్త. రండి, బయలుదేరండి. వెళ్ళొస్తామా? బాయ్ బాయ్. జాగ్రత్త. ఓకే అక్క, బాయ్. బాయ్ బాయ్. అబ్బా, బాయ్. జాగ్రత్త లక్ష్మి. సరే బావా, బాయ్. ఇంట్లో ఉన్నారు. ఎవరు లేరు. రా. ఇలా మనం కలుసుకుంటూ ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు కూడా. సీను, నువ్వు హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు నేను కలుసుకోలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. నేను ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. చదువుకుందా అని బుక్ తెరిచినా అందులోనే నువ్వే కనిపిస్తున్నావు. పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంది సీను. నీకు మాత్రం అనుకుంటున్నావా? నాకు అలాగే ఉంది. నేను చదవలేకపోతున్నాను, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంట? ఓ పని చేద్దామా? ఏంటి?
పులకించి అనుక్షణము నీడై నీతో ఉంటానే లేచిన వయస్సు తల్లి పుట్టింది పట్టి జారిన మనస్సు పడగిన పుట్టింది ఆకలి తీరని తురుసు తల్లి పుట్టింది కోపకు వచ్చిన సొగసు పుట్టింది నేను నువ్వేదో లోకం తెలియని పసిపిల్లవనుకున్నాను కదా. నేను ఇంట్లో లేని టైం చూసి నేను ఇంటికే పిలిపించుకొని వీడితో కురుక్కుతాను. ఏమే పట్టుమని 17 ఏళ్ళు కూడా లేవు, నీకప్పుడు మగాడు కావాల్సి వచ్చాడు. కొద్దిగా చదువుకోమని ఇంట్లో ఒకదాన్ని వదిలి ఇంతకు బలి తగ్గిస్తావే నువ్వు. అల్లుండయి ఉండి అడ్డమైన చాకరీ చేస్తూ ఈ ఇంట్లో పడుంది ఎందుకు అనుకున్నావే? ఎందుకు అనుకున్నావు? నిన్ను పెళ్లి చేసుకుందామని. దానికోసం నీ అప్పని లేపేశా. చివరికి నీ అక్క తల్లి కాకుండా దాని కడుపే తీసేశాను. ఎందుకు? నీకోసం. నువ్వేమో ఇంకెవరితోనో కులుకుతావు. ఆ సుఖాన్ని ఇవ్వడానికి నేనున్నాను కదా. నేనున్నాను కదే.
నువ్వు చేస్తే తప్పులేండి, నేను చేస్తే తప్ప. నేను ఇస్తాను, ఆమె. వద్దు, లక్ష్మి డబ్బు లేదు, వెళ్ళి నా మీద చేస్తావునా? వాడి కళ్ళు ముందు నేను అనుకుంటాను, రామే లక్ష్మీ రా. మేడం మీటింగ్ 4 o'clock కాదు 3 o'clock ఫిక్స్ చేయండి. ఓకే మేడం. ఎస్. ముందు ఏమంటే చెప్పండి. నువ్వు సీను కాదు, ఈ అమ్మాయి ఎవరు? ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు. తీసుకెళ్ళండి. వాడి మనిషి కాదమ్మా. మా వంశంలో మీ ఎవరు చదువుకోలేదమ్మా. కాస్త చదువు అమ్ముతుందమ్మా. వాళ్ళ అచ్చర ముఖం నేర్చుకుంటే నా చేతికి అందొస్తాడు అనుకున్నాను, కానీ ఈలోగా కలెక్టర్ అమ్మా, అన్న ఎలా రక్షిస్తావు? అంతా మీదే భారం. సో ఒక పావుకి పాలు పోసి పెంచుతూ ఆ పడగ నీడలోనే బతుకుతున్నారన్నమాట.
కన్న బిడ్డలా చూసుకున్న అల్లుడు కాపాడుతాడనుకున్నాం కానీ ఇలా కాటేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. ఎన్నాళ్ళు దేవుడు అనుకున్నాను, ఒక రాక్షసుడితో కాపురం చేస్తున్నాను తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. వాడి వల్ల నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నా చెల్లెలి జీవితం కూడా నాశనం కాకుండా మీరు కాపాడాలి కలెక్టర్ గారు. ఏం భయపడకండి, లక్ష్మి జీవితం బాగు చేసే బాధ్యత నాది. నమస్తే. మీ దయ వల్ల నా బిడ్డ దక్కేనమ్మా. మీరు నా అట్టా తెచ్చుకోవాలమ్మా తెలియదు. ఏంటిది మీరు? అది నా డ్యూటీ. చల్లగా ఉండాలమ్మా. నమస్తే మేడం. నో ఫార్మాలిటీస్. గెట్ వెల్ సూన్. థ్యాంక్స్ మేడం, సీను లక్ష్మిల పెళ్లి జరిపించండి మేడం. మీరే రక్షించారు, పెళ్లి కూడా మీ చేతుల మీద జరిపించండి. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రేమ పెళ్లి జీవితంలో ఒక భాగం, అదే జీవితం కాదు. మీరు అనుకుంటున్న ఈ ప్రేమ వ్యామోహం కావచ్చు, వయసులో ఉండే ఆకర్షణ కావచ్చు, ఇది అని చెప్పలేని ఇష్టం కావచ్చు. వచ్చి రాగానే నా కాళ్ళ మీద పడ్డారే మీ నాన్నగారు. ఆయన ఏం తప్పు చేశారు? నేను కానీ పెంచడం తప్ప ఇంకే తప్పు చేయలేదు. మీ కన్నవాళ్ళు ఎన్నో కలలు కని మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరేం చేశారు? వాళ్ళ కళల్ని సర్వనాశనం చేశారు. పూర్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని ఈ స్థితిలో పెళ్లి చేసుకుని మీ అమ్మా నాన్నలపై ఆధారపడతారా? వాళ్ళని ఇంకా పీల్చి పిప్పి చేస్తారా? ఈ వయసులో మీకు కావాల్సింది ఒకటే, చదువు చదువు చదువు. ఏంటి మేడం, మీరు చెప్పినట్టు చదువుకుంటే ఆ సీతాపతి వీళ్ళని బతకనిస్తాడా? వాడి నుంచి వీళ్ళని కాపాడడం నా బాధ్యత. నేను అవుట్ ఆఫ్ ద వే వచ్చి మీ విషయంలో ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటానో తెలుసా? ఒక బ్రిలియంట్ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని. మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా మీరు చదవగలరా? అలా మీరు చేస్తే మీ చదువు పూర్తయ్యాక మీ పెళ్లి నేను జరిపిస్తాను. చదువుతామని మాటిస్తారా? ఏంటి మేడం, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారనుకుంటే చదువుకోమంటారేంటి? మేడం చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఏ సంబంధం లేకుండా నా కోసం మీరు ఇంత చేస్తా అంటున్నారు. చదువుతాం మేడం. ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన సలహాయే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆవిడ అధికారం నా లైఫ్కి, అభిమానం నా ఫ్యూచర్కి సెక్యూరిటీని ఇచ్చాయి. వన్స్ అగైన్ ఐ గో మై హెడ్ టు అవర్ కలెక్టర్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, క్రెడిట్ అంతా సీనుదే. నా సలహాన్ని ఆచరణలో పెట్టాడు. ఎడ్యుకేషన్ అతను సాధించిన మెరిట్ వల్లే ఒక పెద్ద కంపెనీ అతనికి మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఇక అతనికి ఏ సెక్యూరిటీ అవసరం లేదు. అతని ఆత్మవిశ్వాసమే అతనికి సెక్యూరిటీ. లక్ష్మి సంగతి ఏంటి మేడం? లక్ష్మి కూడా సీను లాగే ఏ డీవియేషన్ లేకుండా చదువు పూర్తి చేసింది. వీళ్ళ నిరీక్షణ ఫలించింది, ప్రేమ గెలిచింది. ఇక జరగాల్సింది పెళ్ళే. పెళ్ళెప్పుడు మేడం? వెయిట్ అండ్ సీ. సుమతి! ఏయ్ సుమతి! సుమతి! నీకు ఎలా చెప్పించాలో నాకు తెలుసు. చెల్లు ఉండొచ్చేసరికి నీకు కూడా చెప్పానంటే దుర్మార్గుడా, నీకేం పోయే తల వచ్చిందా? ఎక్కువ రవ్వద్దయ్యా, హార్ట్ అటాక్ వస్తుంది. ఏంటి మీరు వస్తున్నారు? లక్ష్మి ఎక్కడుందో చెప్పకపోతే మిమ్మల్ని బతకని చెప్పండి. ఎక్కడుంది లక్ష్మి? ఏంట్రా అన్నా, సీనుగాడు వస్తాడని ఇంట్లో అడావుడిగా ఉందన్నా. సీనుగాడు ఊళ్ళోకి వస్తున్నాడంటే వాడితో పాటు లక్ష్మి కూడా ఖచ్చితంగా వస్తుంది. హడావిడంటే పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి అన్నా. జరగడానికి వీల్లేదు, జరగనివ్వను. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన సీనుగాడిని బతకనివ్వను. ఫోటో సార్ చూపించరా? చూడండి నన్ను చూడరా, ఇవ్వరా. ఎప్పుడు సీను సీను అంటావు, సీను ఎలా ఉంటాడే? ఇప్పుడు శ్రీనివాస్
ఏం జరిగింది? ఎవరో తెలియదు సడన్ గా లేచేశారు. ఇంకోసారి ఆడు పేరెత్తావో నరికేస్తా. ఎప్పటికైనా నీకు నేనే దిక్కే.
మంత్రం చదివే అణువణువు సుఖించి అనుక్షణము నీడై నీతో ఉంటా